చూసి మనం వెయ్యం. ఈ కొండ గుర్తు ఎవడేస్తాడో కొండ అంటే చచ్చిపోయినప్పుడు వాడతారు, వేయకూడదు కూడా అశుభం అన్నమాట. గుర్తులు పెట్టే ఆ మార్పు రావాలి. ఓటు వేయడం కూడా దైవభక్తి లాంటిది. అందుకే ఈ పద్యంలో స్పష్టంగా నేను ఏమన్నాను అంటే, స్వామి ఏమి వచ్చింది నీ ఎదుట, ఏ వాక్యాలచే ఊరటం క్షమం వాడ, నన్ను ఏ మాటలతో ఓదారుస్తావో, క్షేమంగా ఇంటికి పంపిస్తావో నా ప్రశ్నకి కాస్త జవాబు చెప్పు. ఏమిటంటే, లోకమున నీకే ఉత్సవం అయిన ఎంతో మహాత్మ్యముతో ఉపజీయుడు. ఉత్సవాలు, ఊరేగింపులు, కళ్యాణాలు అంటే మనకి బాగా సరదా. లాట బట్టి కలలు పంటూ ఉంటాం, వచ్చి అన్నీ చేస్తూ ఉంటాం. మనం పెళ్లి చేసుకున్న బంధం దగ్గర మాత్రం రోజు దెబ్బలాడుకుంటాం. నమస్తే నమస్తే. దేవుడు కళ్యాణానికి అంత ఉత్సాహం ఉన్నప్పుడు నీ వివాహ బంధం పట్ల నీకు ఎందుకంత అంకిత భావం లేదయ్యా? అక్కలేదు. అక్కడ మనుషులేగా, మనుషులు కాదమ్మా, మనుషుల రూపంలో ఈ సృష్టి అంతా సాగిస్తున్నది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన స్వామివారు కానివాడు ఒక్కడు కూడా. ఆయన సర్వాంతర్యామంటే ఏంటి? మనం అందరం ఆయనే, మన కాపలాలు ఆయనే, మన వ్యవసాయాలు ఆయనే, మన ఉద్యోగాలు ఆయనే, సమస్తం ఆయనే. ఎక్కడ నువ్వు అధర్మం చేసినా గుండె తప్పు చేసినట్టే. ఈ ఉత్సవం అనేసరికి బ్రహ్మాండంగా చేసేస్తారు. వృత్తి ధర్మం వలన ఏమాత్రము శ్రద్ధ, తమ ఉద్యోగ బాధ్యత, వ్యవసాయ బాధ్యతలు, ఇతర బాధ్యతలు ఎవ్వరూ చేయరు. ఉద్యోగానికి సెలవు పెట్టేస్తాడు, ఏదో దీక్ష తీసుకున్నానంటే మొత్తం 15 రోజులు ఎవరితో మాట్లాడు. నీ దీక్ష కంటే నీ ఉద్యోగ బాధ్యత ముఖ్యం. నాకేం మొహమాటం లేదు చెప్పాలి. ఉద్యోగ బాధ్యత జీతం తీసుకుంటాం, ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటాం, మన పాఠ మనం చెప్పాలి. ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటాం, మన వైద్యం మనం చేయాలి. ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య రెండూ బాగుంటే మన సంసారాలు ఎప్పటికీ హైదరాబాద్లో 30,000తో వెళ్ళిపోతాయేమో అనుమానం లేదు. 30,000తో వెళ్ళిపోతాయి. వైద్యం, విద్య రెండు సరికేది. విద్యకు సగం లక్షలు అయిపోతున్నాయి, వైద్యానికి లక్షలు అయిపోతున్నాయి. అయిపోయి ఇక మిగిలిన కావాలా ఉంటే సూచించే మాటలకి బ్యూటీ క్లినిక్కి నొక్కో నొక్కు తస్తాడు, నొక్కు తిట్టాడు, తీసేసుకో పక్క. ఇక్కడ ఒకటి పూసే, ఇక్కడ ఒకటి పూసే, నెత్తికి పూసే, సర్వం పూసే, మళ్ళీ మాట్లాడు మొత్తం తీసి మళ్ళీ పూసే. ఇప్పుడు విద్యా వైద్యాన్ని మించిపోయి అంటే మన శరీరం పట్ల మనకి ఎంత శ్రద్ధో. ఇదేమన్నా దేవతల శరీరమా కాదు. ముందు తలక సాయంత్రానికి ప్రాణం పోతే అలా కుటుంబ శరీరం బాగా బాగుంటారు. బయటకు భార్య భర్త ఎవరు పట్టించుకొని తీసేయడం బాబో చచ్చిపోతున్నాం. ఈగలు కూడా ఈగలు కదా మన చీమలు వచ్చేస్తాయి. ఈ శరీరానికి విలువ అంతే. ఇప్పుడు ఊపిరాగిపోతుంది ఎవరు తెలియదు. క్షణము చాలు ఊపిరాగుటక, ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణము నీవు దక్కనైనా. భగవంతుడితో మనం చెప్పాల్సింది ఒకటే, ఒక్క క్షణము చాలు ఊపిరాగుటకైనా, ఒక్క క్షణమే నీవు దక్కనైనా. ఒక్క క్షణము కూడా ఊపిరాగుటలేదు, ఒక్క క్షణము నీవు దక్కలేదు. ఇది మన బాధపడాలి, ఇది మన బాధపడాలి. ప్రాణం పోవడానికి ఒక క్షణం కాదయ్యా. నీ దర్శనం కూడా ఒక క్షణమే కదా. ఇంతవరకు ఒక క్షణం కూడా ఊపి రాగలేదు, కానీ ఒక క్షణం కూడా నువ్వు నాకు కనపడలేదు. భగవంతుడు కనపడకుండా మనం రోజుకి ఎన్ని శ్వాసలు తీసుకున్నామో తెలుసా? 21,600 సార్లు ఊపిరి తీస్తాడు మనిషి. శాస్త్రజ్ఞులు లెక్క పెట్టి చెప్తారు. నిమిషానికి 15 సార్లు, నిమిషానికి 15 సార్లు. అలా చొప్పున మీరు లెక్క వేసుకొని రోజుకి 21,600 సార్లు ఊపిరి తీస్తారు సుమారుగా. కొంతమంది బాగా ఊపిరి తీస్తారు, సాయంత్రానికి వెళ్ళిపోతారు. అది పీకి బాగా ఆవేశపడ్డామనుకో 10 ఊపిరి ఎక్కిపోతారు. ప్రశాంతంగా ఉన్నామనుకో ఒక 10 ఊపిరి దగ్గర ఒక ఊపిరి ఉంటుంది. దాన్ని ప్రాణాయామం. ప్రాణ ఆయామం. ప్రాణాన్ని వెడల్పు చేయాలి, నెమ్మదిగా ఊపిరి చేయాలి. కొవ్వొత్తి పీల్చడం అది తెలుసుకోవాలి. కొవ్వొత్తి ఈ నిమిషానికి 32 సార్లు ఊపిరి పీల్చుతుంది. అందుకే దాన్ని బుద్ధి చేయించాలి. మనిషి 15 సార్లు ఊపిరి పీల్చడం. ఆ 15ను 5కు తగ్గించగలిగితే జీవితంలో తప్పు చేయడండి మనిషి. ఖచ్చితంగా జీవితంలో తప్పు చేయడం. ప్రాణం మీదే మన మనస్సు ఆధారం, శరీరం మీద కాదు, ప్రాణం మీద మనస్సు ఆధారం. ఆ ప్రాణవాయువుని కనుక ప్రాణాయామం ద్వారా నియంత్రిస్తే ఆలోచన బాగా నెమ్మదిగా సాగుతుంది. వర్షంలో వెళ్ళగాలి. ఖచ్చితంగా మంచి ఏమిటో చెడ్డ ఏమిటో తెలియదు. చెడ్డది ఏమన్నా చెయ్యడు. అటువంటి అలాగా స్వామివారికి మన వృత్తి బాధ్యతలని స్వామివారి కళ్యాణంతో సమానమే అని చేస్తే స్వామివారి కళ్యాణం కాదమ్మా, సమాజ కళ్యాణం కూడా సాధ్యమవుతుంది. సమాజ కళ్యాణం కూడా సాధ్యం.
ఇంకొక మాట మీరు గమనించండి, ఇతర దేవతలకి వెంకటేశ్వర స్వామికి తేడా. ఇతర దేవతలు కూర్చుని ఉంటారు, నిలబడి ఉంటారు, పడుకుని ఉంటారు. క్షీరాబ్దులైన స్వామి పడుకుని ఉంటాడు. చూడు కూర్చున్నాడో నుంచున్నాడో తెలియదు, ఎప్పుడు లింగాకారంలోనే ఉంటాడు. ఆయన కూర్చున్నాడా నుంచున్నాడా అంటే ఏమో నాకే తెలియదు, నీకేం చెప్పాలి. అమ్మవారు సూపరగా కార్యకారి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదంగిరికుండ సంభూత దేవ కార్య సముద్యత. రకరకాల భంగిములు, కానీ ముక్కోటి దేవతలలో ఒక్క వెంకటేశ్వర స్వామి మాత్రమే 24 గంటలు నిలబడి ఉంటాడమ్మా. 24 గంటలు నిలబడి